మీరేమంటారు దీని విషయం? ముందు పోవాలంటారా టీజీపీఎస్సీ, లేకపోతే గ్రూప్ 1 ఏంది దాని సంగతి తెలిసిన తర్వాతనే వీటి రమ్మంటారా? ఖచ్చితంగా ముందుకు పోవాలి. ఎందుకంటే గ్రూప్ 1 విషయం ఇప్పట్లో తేలేటట్టు అనిపిస్తలేదు. 8 నెలల సమయం తీసుకున్నది. ఆ 8 నెలలలోపు ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 అట్లా పెండింగ్ లో పెట్టి ఎంతమంది నిరుద్యోగులకు అన్యాయం చేద్దాం అనుకుంటున్నారు, ఎంతమంది జీవితాలను బలి తీసుకుందాం అనుకుంటున్నారు. ఇంకా సంవత్సరాల తరబడి సీఎం గారే చెప్తున్నారు 2011లో ఇచ్చిన నోటిఫికేషన్ అని చెప్పేసి. ఇప్పట్లో తేలే పంచాదా గ్రూప్ 1? ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 ఎందుకు పెండింగ్ లో పెట్టాల్సిన ఉద్దేశం ఏం లేదు. ఖచ్చితంగా అవన్నీ కంప్లీట్ చేయాలి. అవంతా రిక్రూట్మెంట్ అయిన తర్వాత గ్రూప్ 1 లో ఉన్న వాళ్ళు గ్రూప్ 2 లో ఉంటారు, గ్రూప్ 3 లో ఉన్న వాళ్ళు కొంతమంది గ్రూప్ 2 లో ఉంటారు. కాబట్టి ఇట్లా ఈ విధానంగా ఉంటుంది. కాబట్టి మీరు డౌన్ మెరిట్ లిస్ట్ ఇచ్చే అవకాశం కానీ ఇలాంటివి గురుకులాల్లో ఉన్నట్టు లేదు దీంట్లో. కాబట్టి మీరు గురుకులాల వాళ్ళకి అన్యాయం చేసిరు, డిఎస్సి వాళ్ళకి అన్యాయం చేసిరు. దయచేసి గ్రూప్స్ అభ్యర్థులకి అన్యాయం చేయకండి. దయచేసి మీరు గ్రూప్ 2 గ్రూప్ 3 రిజల్ట్స్ ఇచ్చేసి వాళ్ళకి తొందరగా అపాయింట్మెంట్స్ ఇచ్చేస్తే బ్యాక్లాగ్ ఏర్పడినవి నెక్స్ట్ నోటిఫికేషన్ తొందరగా ఇచ్చేయండి. తొందరగా నోటిఫికేషన్ ఇస్తే ఏ గొడవ ఉండదు కదా. మీరు దున్నపోతు మీద వానబడ్డట్టు ఎన్ని రోజులు ఇదే తతంగం అసలు కొట్లాడేటోళ్ళని మీరు నిరుద్యోగులే కాదంటారు. అసలు మాకంటూ నిజం చెప్తున్నా, ఈ రోజు అంతో ఇంతో కోర్టు తీర్పు న్యాయంగా వచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోయింటే ఈ రోజు ముందుకొచ్చి మాట్లాడేటోళ్ళ మీద ఎన్ని బురదలు తెల్లేటోళ్ళు, అసలు మాకంటూ మొహమే లేకుండా చేసేటోళ్ళు. నిజంగా మీడియా మిత్రులకైతే నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. అసలు మేము ఒంటరిగా పోరాటం చేసే టైంలో మాకు సపోర్ట్ ఉన్నదే మీడియా మిత్రులు, మీడియా వాళ్ళు, ఆల్ మీడియా వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే నిరుద్యోగులు ఒంటరిగా పోరాడుతుంటే మాకంటూ తోడున్నది మీడియా వాళ్ళు మాత్రమే, మిగతా ఎవరు సపోర్ట్ లేరు. కొంతమంది నిరుద్యోగులు కూడా ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకోవాలి. ఇంకా అట్లే ఉన్నారు. ఏదో 10 మంది కొట్లాడతారులే, 10 మంది చేస్తారులే, మేము మంచిగా ఇంట్లో ఉండి ఫలితాలు అనుభవిస్తాం. అది ఎంతవరకు కరెక్ట్? మీ వల్ల మేము మాటలు పడుతున్నాం, మీ వల్ల మేము నిరుద్యోగులు కాదని పడుతున్నాము. మీ వల్ల కనీసము అధికారంలో ఉన్న పక్షానే కలవాలట, ప్రతిపక్షంలో వాళ్ళని మేము కలవద్దా? ప్రతిపక్షం వాళ్ళు ఏం చేస్తున్నారు మరి? ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళదైనా రావాలంటే వాళ్ళు కూడా వాళ్ళ వంతు ఏదో కృషి చేయాలి కదా. అవును మేము ఇది చేస్తామని చెప్పేసి భరోసా నిరుద్యోగులకు కల్పించాలి. వాళ్ళు అలా కల్పించినప్పుడే ప్రతిపక్షాల మీద కూడా మాకు నమ్మకం కలుగుతుంది. 2 సంవత్సరాల కాలం అవుతుంది, ఇప్పటికీ ప్రతిపక్షాలు నోరు మెదపట్లేదు. బీజేపీ ఏడబడుకుంది, బీఆర్ఎస్ ఏడబడుకుంది, వీళ్ళంతా ఎక్కడున్నారు? వీళ్ళని మేము క్వశ్చన్ చేస్తున్నాము. తప్పేముంది? నిరుద్యోగుల పక్షాన ఇప్పటికైనా మీరు ఒక స్టాండ్ తీసుకోరా? అటు నిరుద్యోగులు ముందుకు రాక, ఇటు ప్రతిపక్షం వాళ్ళు ముందుకు రాక, మేము ఒంటరిగా అసలు మేమే 2 సంవత్సరాల నుంచి 10 మంది ఎంత కొట్లాడతాం? మా శక్తి సరిపోతుందా? అయినా సరే అహర్నిశలు తిండి నిద్ర మానేసి మాతో పాటు మీ మీడియా మిత్రులందరినీ ఏడికి పోయినా ఆడికి సపోర్ట్ గా తీసుకెళ్లి కొట్లాడుతా ఉన్నాం. ఇంకా ససే మీరు ఇంతకంటే ఎక్కువ ఏం చేస్తాము? కనీసం అరే ఆడపిల్లలు ఇంత తిరుగుతురు, కనీసం వీళ్ళ మొహాలు చూసైనా నోటిఫికేషన్స్ ఇద్దాము, మొత్తం ఫిల్అప్ చేద్దాము, న్యాయం చేద్దామన్న ఉద్దేశం మీ ప్రభుత్వానికి అయితే లేదు. అసలు జీవోల పట్ల సీఎం గారికి గింత కూడా అవగాహన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు 29 అంటే తెలియదు, 55 అంటే తెలియదు. ఇంకొకటి కొంతమంది ముసుగులో ఉన్నారు, ముసుగు దొంగలు నిరుద్యోగుల మధ్యలో కూడా ముసుగు దొంగలు ఉన్నారు. కొంతమంది డబ్బుల కోసమే ఈ పెత్తనాలు చేసేటోళ్ళు ఉన్నారు, నోటిఫికేషన్ అడ్డు పెట్టుకొని డబ్బులు వసూలు చేసుకునేటోళ్ళు ఉన్నారు. కొంతమంది రాజకీయ లబ్ధి కోసం చేసేటోళ్ళు కూడా ఉన్నారు. అరే నిజమైన నిరుద్యోగులు ఎవరు? మా అంతటా మేమే ముందుకొచ్చి కొట్లాడుతుంటే మా మధ్యలోనే గొడవలు పెట్టేసి రాజకీయంగా మేము అధికార పక్షానికి పోయినా మమ్మల్ని తిట్టే పరిస్థితి ఉంది. మీ మధ్యలో సఖ్యత లేదు, మీరే ఒక యూనిటీగా లేరు అనే పరిస్థితికి వచ్చింది ఈ రోజు. నిజం చెప్తున్నా, ఒక 20 నెలల నుంచి చూడండి, లేకపోతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి అయినా చూడండి, ఎవరు ముందుకొచ్చి కొట్లాడారు వీడియోస్ ఉంటాయి కదా. మీడియా మిత్రులను అడిగినా చెప్తారు కదా ఎవరు కొట్లాడుతారు, జెన్యున్ గా ఎవరు చేస్తారు అనేది. అదంతా తెలుసుకోకుండా ఎవరో అసలు మేం పడ్డ కష్టానికి ఎవరో ఫలితం అనుభవిస్తారు. ఈ రోజు కష్టం మేం పడ్డాము, మీడియా ముందుకు వచ్చి ఎవరో చెప్పుకుంటారు మేం చేసినాం. మీరుగా చేసింది నిరుద్యోగులు కూడా తెలుసు. కానీ మా ఇక్కడ మేము ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నాం అంటే, కొంతమంది నిరుద్యోగులు ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఇప్పటికీ బయటకు రాకపోవడం మా దురదృష్టం. అది అసలు వాళ్ళు బయటకు వచ్చి అవును మా తరపున వీళ్ళు కొట్లాడారు వీళ్ళు చేసిరు అని చెప్పకపోవడం కూడా దురదృష్టం. అసలు ఇదే పెద్ద బాధ అవుతుంది మాకు. దయచేసి నిరుద్యోగులు ఇప్పటికైనా బయటకు వస్తేనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, లేకపోతే మా 10 మందిని కూడా మూసేసే ప్రయత్నాలు చేస్తారు. ఆల్రెడీ మా మీద కేసులు పెడుతున్నారు, ఇంకా 2-3 పెడితే మేమేం చేస్తాం మరి? అప్పుడు ఏం చేస్తాము? మాకు వేరే దిక్కుంటుందా? రాజకీయంగా కాకపోతే మాకు ఉద్యోగ పరంగా ఏమైనా అవకాశాలు ఉంటాయా? ఎఫ్ఐఆర్లు 4-5 పెట్టేసే, క్రిమినల్ కేసులు పెట్టేసే మా భవిష్యత్ ఏంది? మీ అందరి కోసం మేము కొట్లాడుతున్నాం. మరి మీరెందుకు ఇంకా ఇంట్లోనే ఉంటున్నారు? 1 నెల రోజులు 2 నెలలు బయటకు వచ్చి కొట్లాడితే నోటిఫికేషన్స్ కోసమే కదా. 10 మందిని అయితే మూసేస్తారు, 10,000 మంది వస్తే మూసేస్తారా? వీళ్ళకి ఇంకా ఎందుకు సిగ్గు వస్తలేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నిరుద్యోగులనే తిడతా నేను. వీళ్ళు ఎందుకు రావట్లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు బయటికి వస్తేనే నోటిఫికేషన్స్ వస్తాయి, లేకపోతే నోటిఫికేషన్స్ గురించి ఆశలు వదులుకోండి.
మీరు రాజకీయ నాయకులు అనడం తప్పు. ఇప్పటికైనా అడగందే అమ్మాయినా పెట్టదు, మీరు అడగందే వాళ్ళు ఎందుకు పెడతారు? మేము ఉన్న 10 మంది మీద తిరుగుతా ఉంటే ఈ 10 మంది ఏడవైనా ఈ 10 మంది ఇప్పుడు మాట్లాడినా అది కష్టమైనా నష్టమైనా 10 మందే మాట్లాడాలి. మిగతా వాళ్ళు ఏడ ఉన్నారు అసలు? అంటే మేము కష్టపడితే నోటిఫికేషన్లు తెప్పిస్తే ఎట్లయినా మీరు రాసుకుంటారు ఎగ్జామ్స్, కానీ నోటిఫికేషన్స్ కోసం మాత్రం మీరు బయటికి వెళ్ళరు. ఉస్మానియా యూనివర్సిటీలో అసలు ఎట్లా అంటే ఎంత బయటికి రండి అంటే 10 మందిని మూసేసే ప్రయత్నాలు చేసేస్తారు. అక్కడ చిక్కడపల్లి లైబ్రరీలో అయినా ప్రతి లీడర్ వస్తున్నారు, తరిమేస్తున్నారు. ఇంత మూమెంట్ నడుస్తున్నా ఇంకా చలనం లేకుండా నిరుద్యోగులు ఇట్లా ఉండడం కరెక్ట్ కాదు. దయచేసి ఇప్పటికైనా బయటికి రండి. మీరు వస్తే మాకు ఇంకా బలం ఎక్కువ అవుతుంది, ఇంకా ఎక్కువ కొట్లాడే అవకాశం ఉంటది. దయచేసి నిరుద్యోగులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, రండి, అందరు కలిసి కొట్లాడదాం, రండి. మీరేమంటారు దీనిపైన? టీజీపీఎస్సీ ఇప్పుడు ముందు పోవాలంటారా, లేకపోతే ఈ గ్రూప్ 1 వచ్చేంత వరకు ఆగమంటారా? ఇప్పుడు ప్రభుత్వం ఏమనుకుంటుంది, మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం అనుకుంటుంది కదా, దాంట్లో భాగమే కదా ఇది గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగాలు. ఇప్పుడు గ్రూప్ 1కి సంబంధించి ఇంకా తేలలేదు, అది ఎప్పుడు తేలుతో కూడా తెలియదు. అలాంటి సందర్భంలో మరి గ్రూప్ 2 గ్రూప్ 3 ఎందుకు ఆపుతున్నారు? అన్నీ ఒకేసారి నోటిఫికేషన్ రావచ్చు, కానీ అన్ని దానికి ఎటువంటి కాంట్రవర్సీ లేనప్పుడు కొంచెం 1 by 1 హైయర్ క్యాడర్ నుంచి సెకండరీ క్యాడర్, తర్వాత థర్డ్ క్యాడర్, ఇట్లా 1 by 1 నింపుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు అది ఫుల్ స్టాప్ అయింది. దాని మీద ఇంకా 15-20 కేసులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. మొన్న 6-7 కేసులకే సంబంధించి కొన్ని క్లారిటీ వచ్చింది, మిగతా అన్ని కూడా ఉంది కదా. సో అన్ని వదిలిపెట్టేసి ఫస్ట్ గ్రూప్ 2 ఇప్పుడు ఫిలప్ చేయండి, దాని తర్వాత గ్రూప్ 3 ఫిలప్ చేయండి. ఇంకా ఫిలప్ అయిన తర్వాత మిగిలితే కూడా ఒకవేళ బ్యాక్లాగ్ పోస్టులు ఏమైనా మిగిలితే తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి చేసుకోవచ్చు, మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వచ్చు, దానికి ఇబ్బంది లేదు. మీకు అంత చిత్తశుద్ధి ఉండి మేము ఇట్లా భర్తీ చేద్దాం అనుకుంటే ఇప్పుడు అది ఆగింది కాబట్టి మిగతా ఏమైనా బ్యాక్లాగ్ ఏమైనా ఉంటే మళ్ళీ వెంటనే నోటిఫికేషన్ ఇవ్వండి. 10 పోస్టులు ఉంటే 10 పోస్టులు, 20 పోస్టులు ఉంటే 20 పోస్టులు, 100 పోస్టులు ఉంటే 100 పోస్టులు, ఎన్ని పోస్టులు ఉంటాయని మీరు ఇది చేయండి. అలా కాకుండా మేము దీనికి ఆపుతాం, దానికి బేస్ చేసుకున్నానంటే కరెక్ట్ పద్ధతి కాదు కదా. అదేవిధంగా జియోల పైన కూడా అవగాహన తెచ్చుకోవాలి ప్రభుత్వం. జియో నెంబర్ 29 అనేది ఇప్పుడు SC ST BC EWS రిజర్వేషన్లు చాలా దెబ్బపడుతుంది కాబట్టి దాన్ని కూడా ఆలోచించాలి. అదేవిధంగా జియో నెంబర్ 29 ఒకటి ఉంది, మన జియో నెంబర్ 46 ఒకటి ఉంది, జియో నెంబర్ 108 ఉంది. ఇవన్నీ జియోలు మార్చండి. ఈ మార్చండి తొందరగా క్లారిటీ, ఎంత తొందరగా తీసుకుంటే ప్రభుత్వానికి కూడా అంత మేలు జరుగుతుంది కదా. ఇది డిఎస్సీలకు సంబంధించి కూడా జియో నెంబర్ 108 గురించి ఎప్పుడు నుంచి ఫైట్ చేస్తా ఉన్నా నేను. అలాంటి జియోలు కూడా కొంచెం మార్చండి, ఎందుకంటే ప్రమోషన్ కోటాలో 70% వెళ్ళిపోతా ఉంది, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది 30% పెరుగుతా ఉంది అని చెప్పేసి ఆ జియో నెంబర్ ఒకసారి రివ్యూ చేయాలి కదా. నిరుద్యోగులను పిలుచుకొని ఏమేమి ఇబ్బందులు ఏమున్నాయని టీజీపీఎస్సీ ఒకసారి పిలుచుకొని మాట్లాడితే ఏముంది, ఆ ప్రయత్నం జరుగుతలేదు. మరి అదే అర్థం కావట్లేదు ప్రభుత్వాన్ని గురించి. ఇన్ని రోజులు ఇదే పడుతూ ఉంది, తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎన్ని రోజులు ఉంటుంది అన్న. ఈ ప్రభుత్వాలు కూడా అట్లానే చేసుకుంటుంది. ఈ 4 రోజుల్లో కనబడతా ఉంది, తర్వాత మీ భవిష్యత్తు ఏంటో మీరు ఒకసారి ఆలోచించుకోండి. నిరుద్యోగులతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా బాగుపడలేదు. గత ప్రభుత్వంలో కూడా ఈ నిరుద్యోగులను దింపి ఈ ప్రభుత్వాన్ని ఎక్కించుకున్నాం. మీరు ఎంత తొందరగా నోటిఫికేషన్ ఇస్తే అంత తొందరగా మంచిది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల ముంగట రేపు మళ్ళీ బీఆర్ ఎన్నికలు ఉన్నాయి, దాంతోపాటు జూబ్లీహిల్స్ ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికలకు కూడా వస్తే మళ్ళీ ఆగుతుంది ఒక 2 నెలలు. అరే అంటా ఉన్నారు ఎన్నికలు కూడా వస్తే ఆ నియోజకవర్గం పరిధి వరకే కదా అంటున్నారు. కానీ రాష్ట్రానికి ఉద్యోగాలు అనేది రాష్ట్రం మొత్తం ఉంటుంది. ఆ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఉద్యోగాలను ఆపుతారా ఏంటి? ఇదేమన్నా పథకాలు ఏమన్నా? ఈ పథకాలు కాదు కదా. ఒక్క నియోజకవర్గం ఆపించి తర్వాత మళ్ళీ ఈ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ నియోజకవర్గం ఇద్దామని చెప్పుకోవడానికి ఈ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తే జిల్లా మొత్తానికి వర్తిస్తుంది. అంటే హైదరాబాద్ జిల్లాలో కిందకి రాదా? అంటే హైదరాబాద్ జిల్లాలకు సపరేట్గా నువ్వు నోటిఫికేషన్ ఇస్తావు ఏంది? కాదు కదా. రాష్ట్రం మొత్తం ఒకటే నోటిఫికేషన్ ఇస్తావు కదా. మరి ఆ నోటిఫికేషన్ ఎందుకు కొడుతుంది? అది కూడా గుర్తుండాలి కదా. దాని తర్వాత మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు పోతా ఉంటావు, దాని తర్వాత పంచాయతీ ఎన్నికలు పోతా ఉంటావు, దాని తర్వాత మున్సిపల్ ఎన్నికలు అంటావు, దాని తర్వాత GHMC ఎన్నికలు అంటావు. దాదాపు 6 నెలలు 7 నెలలు పడుతుంది. ఇది మీకు మంచి పద్ధతి కాదు. మేము ఒక స్థానిక సంస్థలు పోస్ట్ పోన్ పెట్టినాం, దాని ముంగట ఎన్నికలు పెడతాం. GHMCకి ఇది ఈ మన బై ఎన్నికలకి ఇది ఇబ్బంది రాదని చెప్పిన మాట మీరు దానికి దృష్టిలో పెట్టుకోండి ఒకసారి. ఎందుకంటే అది పనికిరాని మాట అది. ఎందుకంటే ఒక నోటిఫికేషన్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే రాష్ట్రం మొత్తం వర్తిస్తుంది. ఒకవేళ రాష్ట్రం మొత్తం వర్తించకపోయినా నియోజకవర్గ పరిధిలో వర్తించినా కూడా ఈ ఉద్యోగాలు అనేది రాష్ట్రం మొత్తానికి ఇచ్చే నోటిఫికేషను. మరి అక్కడ ఆపడానికి వీలు లేదు. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ప్రభుత్వం. డిఎస్సికి సంబంధించిన కూడా 35 పోస్టులు ఇవ్వండి. SI కానిస్టేబుల్ కార్తీ ఉన్నాయి, GPOలు ఉన్నాయి. ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 తొందరగా భర్తీ చేయండి. ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా. దీనికి ఆపడానికి ఏమవుతుంది? మీకు అంత చిత్తశుద్ధి ఉంటే మరి ఆపండి. ఎందుకంటే గ్రూప్ 1 మీరు ఆపి మిగతా వాళ్ళకి వేయండి, వాళ్ళకి ఇచ్చేయండి అపాయింట్మెంట్లు. ఎందుకు ఆపుతున్నారు? థ్యాంక్ యూ. అదేవిధంగా మాకు ఈ ఉద్యమానికి సంబంధించి మీ మీడియా ఛానల్ చాలా సపోర్టివ్గా ఉన్నది. అదేవిధంగా మీరు ఉండబట్టే మేము ఇప్పుడు దాకా వచ్చినాం. అదేవిధంగా విద్యార్థులు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, రోడ్ల మీద వాళ్ళ ఇంటెలిజెన్స్ పోతుంది ఏంటంటే కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు నిరుద్యోగుల చలనం లేదని అంటున్నారట. ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతి ఒక్క విద్యార్థి బయటికి వచ్చి ఇవాళ మా ఉద్యమానికి మీరు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాం.
దయచేసి మీరు అందరు దీనికి దృష్టిలో పెట్టుకొని ముందుకు రావాలని విద్యార్థులు కూడా మేము వేడుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఏమంటారు, దీని బ్యాక్లాగ్ పోస్టులు మిగిలితే అందుకే గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, అది దాని రిజల్ట్ గ్రూప్ 1 వచ్చిన తర్వాతనే పెట్టే యోచనలో టీజీపీఎస్సీ ఉన్నట్టుంది. మీరు దీనిపైన ఏమంటారు? దీనికి కర్మకర్త క్రియ మొత్తం టీజీపీఎస్సీ. ఎందుకంటే ఇవాళ వాళ్ళు పాపం చేశారు. ఇలా గ్రూప్ 1లో మొదటి నుంచి కొట్లాడుతున్నాం. మొదటి నుంచి మేము ఏం చెప్తున్నాం అంటే చాలా తప్పులు ఉన్నాయి, దీంట్లో అవకతవకలు జరిగాయి, 14 క్వశ్చన్లు తప్పులు ఉన్నాయి, 29 జీవో ఉంది, ఎగ్జామ్ పెట్టకండి, ఎగ్జామ్ రేపు మెయిన్స్ అనగా కూడా మేము అశోక్ నగర్ మొత్తం సెక్రటరియట్ వరకు కూడా ర్యాలీ తీసినాం. అయినా మా మాట వినకుండా ఇలా ఎగ్జామ్ పెట్టే ప్రయత్నాలు చేశారు. ఇలా ఎగ్జామ్ పెట్టినా కూడా ఇలా వాళ్ళకు అభ్యర్థులు ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు కూడా ఇలా వచ్చిన జాబ్స్ కూడా రాకుండా పోతున్నాయి. దానికి కారణం ఎవరు? టీజీపీఎస్సీ కదా. దాంట్లో సిబ్బంది లేదు, దాంట్లో దాని మంది మార్పలం లేదు. దాంట్లో ఎందుకు అట్లా చేస్తున్నారు? ప్రతిసారి అడుగుతున్నాం కదా, ఎందుకు దాని టీజీపీఎస్సీలో సిబ్బంది లేదని 100 సార్లు ఇప్పుడు మొన్న నేను జనార్దన్ ఇద్దరం పోయి టీజీపీఎస్సీకి లోపల పోదామని చెప్పి అనుకుంటే కనీసం మమ్మల్ని లోపల పంపించట్లేరు. విజిటింగ్ అవర్స్ ఏదంటారు, సార్ ఇట్లా ఇన్ని సమస్యలు ఉన్నాయి, దీంట్లో అన్ని ఉన్నాయి సార్ అని చెప్పడానికి పోతే కూడా మమ్మల్ని బయటికి నూకేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఇట్లా అంటే ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళని మీరు అణచివేత ప్రయత్నాలు చేస్తున్నారు. మేము కూడా చెప్తున్నాం అన్న, ఈ గ్రూప్ 1 అడ్డు పెట్టుకొని గ్రూప్ 2, 3ని మాత్రం ఆపొద్దు, ఎట్టి బస్సులో ఆపొద్దు. ఎందుకంటే ఇలా జాబ్ వచ్చిందని చెప్పేసి చాలా మంది ఇలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి భర్తీ చేయండి, తప్పులేదు. దీంట్లో అవకతవకలు జరిగే దీన్ని పక్కన పెట్టండి. దాంట్లో వచ్చిన వాళ్ళు దీంట్లో ఉంటే తర్వాత ఇంకో తొందరగా నోటిఫికేషన్ బ్యాక్ లేకపోతే నోటిఫికేషన్ ఇవ్వండి. ఇప్పుడు గ్రూప్ 2, 3 నింపిన తర్వాత అవకతవకలు జరిగిన రద్దు అయితే మళ్ళీ ఒక 100 పోస్టులతోటి గ్రూప్ 1 మళ్ళీ పెట్టండి. తర్వాత గ్రూప్ 2, 3 పోస్టులు తొందర ఎగ్జామ్ పెట్టండి. ఇలా 2 సంవత్సరాలు దాటినా కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందుకు ఇవ్వట్లేదు? ఇలా జాబ్ క్యాలెండర్ అన్నారు, త్వరలో జాబ్ క్యాలెండర్ అని చెప్పి పొన్నం ప్రభాకర్ అంటున్నారు. అంటే డిప్యూటీ సీఎం గారు చట్టసభలో పెట్టింది అదంతా ఉత్తుదేనా? అది గోడా క్యాలెండరా? మరి మీరు చెప్పింది జాబ్ క్యాలెండరా? అంటే ఎవ్వరు అంటే మొన్న జూపల్లి కూడా మాట్లాడుతున్నారు, మా గవర్నమెంట్ నెక్స్ట్ వస్తుందో రాదో. ఇంకో ఇన్కాటంలో నిరుద్యోగులను ఇన్కాటం పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళకి కోర్టుకు పోయారు, గ్రూప్ 1 అయింది, అందువల్లే గ్రూప్ 2, గ్రూప్ 3 ఆగిపోయినాయి. నిరుద్యోగులలో మీరు చూడుర్రి, మీ వాళ్ళే ఇట్లా ఆమని చెప్తారు అని చెప్పే అవకాశం కూడా ఉంటుంది. మీరేమంటారు? ఇప్పుడు వాస్తవానికి అక్కడ లోపాలు లేకపోతే ఎగ్జామ్ రాసుకుంటారు. ఇప్పుడు కొన్ని జియోస్ ఉన్నాయి, జియోస్ 29 తీసుకొచ్చి పబ్లిక్ డొమైన్ లో 6 నెలలు పెట్టలేదు. నువ్వు దాని వెనకాల మాకు దానికి అంతర్యమో మాకు అర్థం కాలేదు. అప్పుడు ఏం చేసినావు అంటే ఎప్పుడైతే పబ్లిక్ డొమైన్ లో పెట్టి అప్పుడు మొత్తం చదివినాం, అరే దీనివల్ల ఎస్టీ, ఎస్సీ, బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మేము బయటకు వచ్చి మాట్లాడినాం. మాట్లాడిన తర్వాత కూడా గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకెళ్ళాం. కోదండరామ్ సార్ కానీ, బల్మూరి వెంకట్ కానీ, రియాజ్ కానీ అందరినీ కలిసి ప్రయత్నం చేస్తున్నాం. ఈ 29 జియో వల్ల వెనుకబడిన సామాజిక న్యాయం కోసం కొట్లాడుతున్న వాళ్ళకి అందరికీ అన్యాయం జరుగుతుందని చెప్పేసి మేము చాలా సందర్భాలు చెప్పినాం. వాళ్ళు మా మాటలు లేదు. డిప్యూటీ సీఎం దగ్గర కూడా వెళ్ళాం, ఆయన కూడా అసలు పట్టించుకుని పాపాన పోలేదు. అందుకే దీనికోసమే కోర్టులో ఫైల్ చేసాం. కోర్టులో ఫైల్ చేసిన తర్వాత మాకు కోర్టు కూడా ఏం చెప్పిందంటే, మీది డిలే వచ్చారు అంటే మీ ఏది కేసేసారో మీరు డిలే ఇచ్చారు, మీరు మెరిట్ మీద కొట్టేయాలని చెప్పి చాలా సందర్భాలు చెప్పారు. ఇవాళైనా గెలుస్తుంది, రేపైనా గెలుస్తుంది. ఎందుకంటే మెరిట్ ఉంది, దాంట్లో మెరిట్ ఉన్నది. ఇవాళైనా గెలుస్తా, రేపైనా గెలుస్తాం. కాబట్టి ఇప్పటికి చెప్తున్నాము, ఏదైతే ఉందో ఈ మొత్తం ప్రాసెస్ ని గ్రూప్ 1 మొత్తంని కూడా రద్దు చేసి జియో 29 తీసివేసి జియో 55 ప్రకారం పెడితే అందరికీ న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ 5 లక్షల మంది గ్రూప్ 1 రాస్తే దాంట్లో 31,000 మంది మెయిన్స్కి వస్తే 21,000 మంది రాశారు. దాదాపు 9-8 మంది తగ్గిపోయారు. ఎందుకంటే 29 మీద కానీ క్వశ్చన్ల మీద కానీ నమ్మకం లేకనే చాలా మంది డ్రాప్ బ్యాక్ అయ్యారు. కాబట్టి మళ్ళా ఈ గ్రూప్ 1 ఏదైతే ఉందో 29 తీసేసి 55 ప్రకారం పెట్టాలి. ఇంకోటి నోటిఫికేషన్ మాట్లాడుతారు. ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చారు? నోటిఫికేషన్ ఇప్పుడు దాకా అంటే దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. ఏ మంత్రి అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా ఇచ్చినన్ని పెండింగ్నే ఉన్నాయి. ఇచ్చిన అన్ని కూడా పెండింగ్ లోనే ఉన్నాయి. మరి ఏం చేస్తారు? గాడిదలు కాస్తారా? సంకనాకుతారు? ఎవరన్నా సంకనాకుతారా? ఇల్లు గవర్నమెంట్ రాకముందు మాత్రం నిరుద్యోగులనే గవర్నమెంట్ వచ్చింది, నిరుద్యోగులనే మా గవర్నమెంట్ వచ్చింది. చాలా సందర్భాలు రేవంత్ రెడ్డి గారు మంత్రులు యాడికి పెరిగాలా, ఏడబండిర్రు అంటే మీకు పదవులు రావాలి, మంత్రులు కావాలి, ఎమ్మెల్సీలు కావాలి, కానీ పిల్లలకు ఉద్యోగాలు లేదా? సిగ్గుండాలి మీకు నిజంగా మీరు మనుషులు అయితే. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు దాదాపు 2 సార్లు రద్దయింది, 3వ సారి ఎంతో కష్టపడి రాశారు. ఇవాళ కూడా ప్రతిఫలం లేకుండా పోతుంది. ఇలా చాలా సంవత్సరాలు కష్టపడుతున్న యువకుల మేధస్సు మొత్తం ఆగమైపోయింది. వాళ్ళ డబ్బులు పోయినాయి, యవ్వనం పోయింది, అన్ని దశలో కూడా వాళ్ళు అన్ని కోల్పోయారు. ఎందుకు ఇట్లా చేస్తుంది? ఇది
వీళ్ళకి ఏమన్నా ఇది ఉందా, బుద్ధి ఉందా కొంచెం అన్నా? ఇప్పుడైనా మారండి, మేధావులను పిలిపించుకోండి, నిరుద్యోగులు ఏదో కొట్లాడుతామని పిలిపించుకోండి, సమస్యలు ఏమన్నా తెలుసుకోండి. అవన్నీ ఏం వద్దు వాళ్ళకు. ఎంతసేపు రేపు ఎలక్షన్స్ ఎట్లా గెలవాలి, స్థానిక సంస్థలు ఎట్లా గెలవాలి, ఏం చేసుకోవాలనే ఉద్దేశం తప్ప నిరుద్యోగులతో కానీ మేధావులతో కానీ ఒక మీటింగ్ పెట్టే సందర్భాన పాపాన పోలేదు. ఇప్పుడు ఏమంటారు మీరు? టీజీపీఎస్సీ ఇట్లా ఒకవేళ ముందు పోవాలంటారా లేకపోతే ఏం చేయాలనుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత మేము యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీని ప్రక్షాళన చేస్తామని చెప్పేసి ఢిల్లీ వెళ్ళి మళ్ళీ ఏం మంతనాలు జరిపొచ్చిండో టీజీపీఎస్సీని యూపీఎస్సీ తరహాలో చేస్తా అని చెప్పిండు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కమిషనర్ మాత్రమే చేంజ్ చేసిండు తప్పించి టీజీపీఎస్సీని ప్రక్షాళన అనేది చేయలేదు. టీజీపీఎస్సీ ప్రక్షాళన చేయకుండా టీజీపీఎస్సీలో రిక్రూట్మెంట్ లేదు. 40 నుంచి 50 మంది వరకు రిక్రూట్మెంట్ కాకుండా 40 నుంచి 50 మంది ఎంప్లాయీస్ టీజీపీఎస్సీలో పెట్టుకొని 30 లక్షల మందికి ఎగ్జామ్ ఎట్లా పెడతాడు? ఫస్ట్ ఈ సోయి ఉండాలి రేవంత్ రెడ్డికి. ఇప్పటికైనా గ్రూప్ 1 ఒక తెలంగాణ తెచ్చుకొని కూడా 12 సంవత్సరాలు అయినా కూడా ఒక గ్రూప్ 1 నిర్వహించలేకపోయిన అసమర్థ ప్రభుత్వాలు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ రెండు ఒకటే కలిసి ప్రజలకు మాత్రమే మేము వేరు అని చెప్తున్నారు. కానీ అన్ని దానిలో డబ్బులు వచ్చే దానిలో ఉద్యోగాలు పంచుకోవడంలో కానీ భూములు పంచుకోవడంలో కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేవి రెండు ఒకటే గుడ్ పక్షులు. గ్రూప్ 2 గ్రూప్ 3 విషయం ముందుకు పోవాలా టీజీపీఎస్సీ, లేకపోతే గ్రూప్ 1 తేలేంత వరకు ఉండాలంటారా? గ్రూప్ 1 వాళ్ళు ఇప్పుడు ఒకటి గ్రూప్ 1 ఫస్ట్ నిర్వహించాలనుకుంటే వాళ్ళు ఇప్పుడు డివిజన్ బెంచ్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కోర్టు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మీరు డివిజనల్ బెంచ్ కి వెళ్తున్నారు అని అంటే ఇందులో మతలాబ్ ఏంటిది అంటే మేము అది అన్యాయం జరగలేదు, అక్రమాలు జరగలేదని మీరు ఒప్పుకుంటున్నట్ట. కోర్టే చెప్పింది దీనిలో అనేక అక్రమాలు ఉన్నవి, దీన్ని రీవాల్యుయేషన్ చేయండి అని చెప్పింది. రీవాల్యుయేషన్ చేసి తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2 నిర్వహించాలి. తర్వాత ఏంటంటే మన ఉద్యోగం రాకపోవడానికి కారణం ఏంటి? ఒక గ్రూప్ 1 ఉద్యోగాన్ని నింపలేకపోయారు. కారణం ఏంటంటే బీఆర్ఎస్ అది ఈయనే చెప్పిండు, రేవంత్ రెడ్డి చెప్పిండు, జిరాక్స్ పొట్లాలాగా జిరాక్స్లలో పొట్లాలాగా అమ్మిందని చెప్పి. మరి నువ్వేం చేస్తున్నావు? ఈరోజు వచ్చి నువ్వే అదే చేస్తున్నావు. అన్ని గ్రూప్ 1 పోస్టులు అమ్ముకున్నారని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి మీ పార్టీ ఎమ్మెల్యేనే చెప్తున్నాడు. మరి దీనికి సమాధానము ఈ గవర్నమెంట్ చెప్పాలని నేను చెప్తున్నాను. గ్రూప్ 1 నిర్వహించి తర్వాత అన్ని నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించాలని చెప్తున్నాను. జాబ్ క్యాలెండర్ ఒక 70,000 30,000 1,00,000 రేపు ఇంకా 2 నెలలు దాటితే 2 లక్షలు కూడా అయిపోయినవి, మీకు అన్ని ఇచ్చేసినామని అంటారు. కాబట్టి పూర్తి పారదర్శకంగా నిర్వహించి ఎగ్జామ్స్ ఫస్ట్ టీజీపీఎస్ని ప్రక్షాళన చేయాలి. చైర్మన్ మార్చినంత మాత్రాన మొత్తం ప్రక్షాళన అయిపోదు. ఇల్లు అలికినాగానే పండుగ కాదనే విషయం రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. దయచేసి టీజీపీఎస్ని ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ను రెన్యువల్ చేసి ఇప్పుడున్న 1,00,000 ఉద్యోగాలను ఈ సంవత్సరం కాలంలో మొత్తం కూడా భర్తీ చేయాలని నిరుద్యోగుల తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.